హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీక్రెట్ ఆఫ్ ద సాయిల్ అండ్ కిచెన్. ఈరోజు చేయబోయే రెసిపీ హెల్దీ చికెన్ అని ఎందుకన్నానంటే మునగాకు వేయడం వల్ల ఇది హెల్దీ చికెన్ అనేసి అన్నాను. దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అవి మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కంటి చూపును మెరుగుపరచడం కానీ, ఎముకలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఐరన్ ఉంటుంది, రక్తహీనత బాగా తగ్గిస్తుంది, ఫైబర్ కూడా ఉంటుందండి, చాలా మంచిది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే వాటిల్లో మనం మునగాకు వేసుకుని వండితే వాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారు. చికెన్లో మునగాకు వేయడం వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుందండి. చూసారు కదా, నేను చిన్న చిన్న ముక్కల కింద చేసుకున్నాను. గుండెకాయలు అలాగే కొద్ది మాంసం అని. అలాగే ఇందులో నేను 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అలాగే 1/4 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/4 టీ స్పూన్ సోప్ పొడి. ఈ సోపు అన్నది నేను పొడి చేసుకుని పక్కన పెట్టుకున్నానండి, లైట్గా ఫ్రై చేసి. అలాగే 1/4 టీ స్పూన్ సాల్ట్, మీ టేస్ట్ తగ్గ వేసుకోండి. కొద్దిగా తర్వాత మళ్ళీ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు, కొద్ది తక్కువ వేసుకోవడం మంచిది. అలాగే కారం కూడా నేను కొద్ది తక్కువగానే వేస్తున్నానండి, కారం కూడా తర్వాత వేస్తానని. అలాగే చికెన్ మసాలా 1/4 టీ స్పూన్, 1/4 టీ స్పూన్కి కొద్దిగా తక్కువ అండి, కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. అదే 2 చిటుకులు పసుపు అయితే సరిపోతుంది. అలాగే కొద్దిగా 1 చిటుకుడు మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను, గొంతుకు కూడా చాలా మంచిది. అలాగే మిరియాల పొడి తింటే చాలా మంచిది కూడా. అలాగే 1 నిమ్మకాయ, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. వేసుకుని ఇవన్నీ కూడా శుభ్రంగా కలుపుకొని మన ఫ్రిడ్జ్లోని మినిమం 1 గంట 2 గంటల సేపు అయినా సరే మన ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల బాగా ఫ్రై అవ్వడమే కాదు, మంచి టేస్ట్ కూడా వస్తుంది. మనకు కొద్దిగా మసాలాలన్నీ కూడా ముక్కలన్నిటికి కూడా బాగా పడుతుంది, చాలా బాగుంటుందండి. 2 అవర్స్ అయినా కాకపోయినా 1 1/2 అవర్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు నేను మునగాకు అంతా కూడా మొత్తం కాళ్ళన్నీ తీసుకొని బాగు చేసుకొని కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఇందులో చిన్నది బిర్యానీ ఆకు వేసుకొని 2 ఉల్లిపాయలు, పెద్ద సైజులో ఉల్లిపాయలు వేసుకున్నాను. వేసుకుని గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మనం ఇలాగా చికెన్ అది వండినప్పుడు అయితే వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు కాబట్టి అందులో కొద్దిగా మునగాకు వేసి మనం వండితే వాళ్ళు కూడా కొద్దిగా చాలా ఇష్టంగా తింటారు. మంచి టేస్ట్ వస్తుందండి మునగాకు వేయడం వల్ల కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న చికెన్ని, అది మసాలా వేసుకొని నానబెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో మనం అసలు వాటర్ వేయకూడదండి. వాటర్ వేయకుండా కూడా మనం అలాగా మధ్య మధ్యలో కలుపుతూ దగ్గరికి అయ్యే వరకు కూడా ఇలాగే ఉడికిపోతుంది అన్నమాట. వాటర్ వేయకపోయినా సరే ఇలా ఉడికిపోతుంది. చిన్న మంట పెట్టుకుని ఇలాగా వేపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇలా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను మునగాకు వేసుకుంటున్నాను. ఈ మునగాకులో కూడా కొద్దిగా చెమ్మ అనేది ఉంటుంది కదా, అది సరిపోతుందండి. కొంచెం ఫ్రై అయ్యే వరకు కూడా ఈ మునగాకు కూడా బాగా ఫ్రై అయ్యి అందులో వాటర్ అంతా కూడా దిగి బాగా చికెన్కి బాగా కూడా పడుతుంది. అందుకని కొంచెంసేపు ఇలాగ 5 మినిట్స్ ఇలాగే కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలోని. చూసారు కదా, వాటర్ అది కూడా వచ్చి అందులో కొద్దిగా ఆయిల్ అన్నది పైకి తేలింది కదా. ఇప్పుడు నేను ఇది కొద్దిగా 2 నిమిషాలు కలిపిన తర్వాత నేను కొద్దిగా కారం, అలాగే కొద్దిగా ఉప్పు సరిపోలేదండి, కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. అంటే 1/4 టీ స్పూన్ కారం, కొద్దిగా టేస్ట్ తగ్గ ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇలాగ ముక్కలన్నిటికి కూడా ఇలా కలుపుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ కానీ అన్నీ కూడా బాగుంటుంది. అలాగే ముక్కలకి కారం అది కూడా బాగా పడుతుంది. అందుకని ఇలా 2 నిమిషాలు కలిపిన తర్వాత నేను జీడిపప్పు పేస్ట్ చేసుకొని, నేను 3 టీ స్పూన్ జీడిపప్పు నానబెట్టుకొని అది పేస్ట్ చేసుకుని వేసుకున్నాను. వాటర్ అన్నది మనం చూసుకుని వేసుకోవాలండి. చిక్కదనం మనకి ఎంత వాటర్ వేసుకుని మనకు గ్రేవీ ఎంతవరకు కావాలన్నది చూసుకుని వేసుకోవాలి. నేను కొద్దిగా 2 మినిట్స్ ఉంచిన తర్వాత చూసారు కదా, దగ్గరికి అయిపోయిందండి. కొద్దిగా గ్రేవీ స్టేజ్లో ఉన్నప్పుడు సరిపోతుంది. ఇలా ఉన్నప్పుడు నేను స్టవ్ కట్టేసుకొని నేను బౌల్లోని గ్రేవీ అన్నది వేసేసుకుంటున్నాను, చికెన్ గ్రేవీని. చాలా సింపుల్గా అయిపోతుందండి, అలాగే మంచి టేస్ట్ కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, హెల్తీగా చికెన్ ఎలా చేసుకోవాలన్నది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారా, హెల్తీ చికెన్ రెడీ.